ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. భగవద్గీత రెండో చాప్టర్లో 66వ శ్లోకా నుంచి లాస్ట్ 72 శ్లోకా వరకు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావా యతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. జితేంద్రియుడు కాని వానికి స్థిరబుద్ధి లేదు, వానికి స్థిర భావన లేదు. స్థిర భావన లేని వానికి శాంతి సున్నా, అశాంతునికి సుఖమెక్కడిది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియముల యొక్క చెప్పుచేతలకు లోబడిన మనస్సు నీటిలోని పడువను సుడిగాలి లాగినట్లు పురుషుని బుద్ధిని అమాంతము లాగివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ అర్జున, అందువలన ఎవ్వని ఇంద్రియములు విషయముల నుండి పూర్తిగా నిగ్రహింపబడినవో వాని ప్రజ్ఞకు చలనము లేదు, వాడు స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. సాధారణ మానవులకు రాత్రి వంటి జ్ఞానదశయందు యోగి మెలకువతో ఉండును. వారికి పగటి వంటి భోగేచ్ఛా విషయమున ఆత్మజ్ఞాని నిద్రించును. అంటే భోగి చీకటి యోగికి పగలు, యోగి చీకటి భోగికి పగలు అని అర్థము. ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. నిత్య పరిపూర్ణమును స్థిర గంభీరమును నగు సముద్రమునందు తద్రూపమే అయి నదీ ప్రవాహములు చేరిపోవునట్లు ఏ మహానుభావుని యందు వివిధ కామనలు అతని స్వరూపభూతములే అయి కలిసిపోవుచున్నవో అట్టివాడే పరమశాంతిధామమగు మోక్షమును బడయగలుగును. ఆ పదవి కామదాసునికి లభ్యము కాదు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అన్ని కోరికలను వదిలి ఆశయు మమకారమును అహంకారమును లేనివాడై విలసిల్లు పురుషుడు ముక్తిని చేరగలుగుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. దీన్ని పొందినవాడు మోహబంధమున పడడు. అట్టివాడు అంతకాలమున కూడా దీనియందే నిలచి బ్రహ్మ నిర్వాణ రూపమగు మోక్షమును పడయుచున్నాడు. ఓం తత్సతు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.